హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే ఉందో అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. అదేవిధంగా మనకి ఏదైతే తుఫాను వస్తుందని చెప్పేసి 24-25 తేదీల్లో చెప్పాం, అదైతే ఆంధ్రాకి ఎటువంటి ఎఫెక్ట్ లేదనే విషయాన్ని మన ఛానల్ అయితే పదే చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా మనమైతే 100% అది మనకి ఎక్కడా కూడా తాకే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. సో అది ఏ విధంగా వెళ్తుంది, దానివల్ల ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలు ఏంటి, ఆ విధంగా మనకి ఎక్కువ మొత్తంలో రెయిన్స్ అనేవి ఈ రోజు నుంచి మరొక 7 days వరకు మన ఆంధ్రాలో ఎక్కడెక్కడ పడతాయనే విషయాన్ని ఒకసారి చూద్దాం. చూసుకుంటే మనకి వెల్ మార్క్డ్ లో ప్రెజర్ అనేది ఎక్కడైతే ఏర్పడడం జరిగింది, ఇది సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్కి ఈ రోజు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా దీని యొక్క జర్నీ ఏ విధంగా ఉంటుందంటే, ఈ విధంగా 23rd నైట్కి ఈ విధంగా ఉంటుంది. 24th సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ కంప్లీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 998 లో ప్రెజర్తో ఇదైతే ఫామ్ అయి ఉంది. సో ఇది కంటిన్యూస్గా ఇంకా ఉత్తర దిశగా సాగుతూ ఈ విధంగా మనకి 24th మనకి నార్త్ బే ఆఫ్ బెంగాల్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 25th వచ్చేసరికి మనకైతే ఈ విధంగా కంప్లీట్గా నార్త్ భాగానికి, బే ఆఫ్ బెంగాల్లో నార్త్ భాగానికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వెస్ట్ బెంగాల్లోని కోల్కతా దగ్గరలో ఇదైతే మనకి తీరం దాటే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. దీని యొక్క ప్రభావంతో ఎక్కువ మొత్తంలో మనకు ఒరిస్సా, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో భువనేశ్వర్లోని 25, 26 తేదీల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత బాలాసోర్, అదేవిధంగా ఖరగ్పూర్, అదేవిధంగా కోల్కతా, ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి దీని యొక్క ప్రభావంతో చూడొచ్చు. 26, 27 తేదీల్లో మనకి ఎక్కువ మొత్తంలో ఇంకా కోల్కతా, వెస్ట్ బెంగాల్ మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో రెయిన్స్ పడే అవకాశం అయితే ఉంటుంది. ఫర్దర్గా ఇది ఇంకా ధన్బాద్, అదేవిధంగా మనకి రంగాపూర్, ఆ విధంగా నార్త్కి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. తదుపరికి ఇది ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్కి చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. సో ఏదైనప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఆంధ్రపై లేదు అనే విషయాన్ని కళాగంటిగా మనం అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే వర్షాలు పడుతున్నాయో, ఆ అకాల వర్షాలు అనేవి ఇంకెన్ని రోజులు ఉంటాయనే విషయాన్ని ఒకసారి గమనిస్తే, సో ఇక ఈరోజు, రేపు, ఎల్లుండు అంటే 23, 24, 25 తేదీల వరకు, 26 వరకు మనకైతే ఎక్కడా కూడా ఎటువంటి వర్షాలు అయితే లేవని చెప్పేసి చూడొచ్చు. తేలికపాటి వర్షాలు మాత్రమే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మనకైతే జస్ట్ క్లౌడ్ అయితే తుఫాను సంబంధం మన దగ్గరలో వెళ్తుంది కాబట్టి జస్ట్ రైనీ డ్రాప్స్ లేదా మనకి డీప్ క్లౌడ్స్ మాత్రమే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి వర్షాలు, మోస్తారు వర్షాలు కూడా పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. అయితే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎక్కడో అక్కడ పడే అవకాశం ఉంది అంటే మనకి తిరుపతి, అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు అయితే మనకి ఈ 2 రోజులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక అనంతపురము, గుంతకల్లు, అదోని ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయి. ఎక్కడా కూడా ఎక్కువ మొత్తంలో పడే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు. అంటే రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని చూడొచ్చు. ఇక్కడ కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, అదోని, గుంతకల్లు, అనంతపురం, అదేవిధంగా పులివెందుల, పొద్దుటూరు, కడప, రాయచోటి, కదిరి, మదనపల్లి, తిరుపతి, కోడూరు, మిట్టపాలెం, పామూరు, కనిగిరి ఇవన్నీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా, అదేవిధంగా మనకి విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు అనేవి అక్కడక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు. ఇక ఉత్తరాంధ్రకు వచ్చాక నర్సీపట్నం నుంచి మనకి ఇక్కడ తెక్కలి వరకు వెరీ లైట్ రైన్స్, మ్యాక్సిమం 80% పడే అవకాశం అయితే లేదు. అక్కడక్కడ రిమైనింగ్ 20%లో తేలికపాటి వర్షం మాత్రమే పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఈ రోజుకి తుఫానుకు సంబంధించి కొన్ని మేఘాలు అయితే మనకు రావడం జరుగుతుంది రేపు, ఎల్లుండు. అదేవిధంగా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అన్నమాట. ఏదైనప్పటికీ కూడా మనకైతే తేలికపాటి వర్షాలు మాత్రమే మనకు 2-4 days ఉంటాయి. అక్కడ నుంచి మనకి ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో ఎక్కే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఇక ఉత్తరాంధ్రలో మనకి 45 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ తుఫాన్ ఏదైతే క్రాస్ అయిపోయి మనకైతే ఢాకా వెళ్ళిపోతుందో ఆ పరిధిలో మనకైతే 28 నుంచి 29, 30 అదేవిధంగా 1st Jan వరకు మనకైతే ఎక్కువ మండలంలో టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం కూడా ఉంది. సో బీ అలర్ట్. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.